నేను చెబుతున్నది ఒక రైతు కుటుంబానికి చెందిన సాధారణ మహిళ ఔన్నత్యాన్ని గురించి. ఉత్తరప్రదేశ్‌లోని మైన్పూరి జిల్లాకు చెందిన మహిళా రైతు రీటా ఎంతో నిజాయితీగా తన గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పిన విషయం మనమందరము తప్పకుండా విని తీరాల్సిన విషయం. ఎందుకంటే ఆమె బ్యాంకు ఖాతాలో పొరపాటున 10 కోట్లు ఎవరో జమ చేసేశారు. అయితే ఆమె ఇందులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సొమ్ము నాది కాదు, వెనక్కి తీసుకోండని బ్యాంకు అధికారులకు స్వచ్ఛందంగా ఆమె సమాచారం ఇచ్చింది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవద్దని కుటుంబ సభ్యులకు కూడా సూచించింది. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు మనకు దాదాపుగా కనిపించరు. ఎందుకంటే మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే అవి మన అయిపోతాయి. వెంటనే కొందరు మహిళలు, కొందరు అనకంటే మెజారిటీ, నగలు కొనేయడం, అయిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయడం, నడువులకు వడ్డానాలు కూడా కొనుక్కునేస్తారు, రకరకాల ఖర్చులు పెట్టేస్తారు. టోటల్గా మా డబ్బులు కాకపోతే మాకు ఎందుకు వచ్చినాయి, ఇంక తిరిగి ఇచ్చేది లేదు. సో పొరపాటును వచ్చినా కూడా మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతని ఈ సాధారణ రైతు మహిళ ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. ఇలాంటి వాళ్ళు మనకు దాదాపుగా కనిపించరు. భారత ప్రభుత్వం కానీ, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఇండియా కానీ ఇలాంటి వాళ్ళను గుర్తించి ఇలాంటి వాళ్లకు మంచి అవార్డులు, పారితోషికాలు ప్రకటించి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించేదానికి చర్యలు తీసుకోవాలి. అలాగే మహిళగా ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇలాంటి వాళ్ళను గుర్తించి ఇలా నిజాయితీకి మెచ్చి ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఇవ్వడం ఎంతో అభినందనీయంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈమెని మొత్తం భారత సమాజం అంతా అభినందించాలి. డబ్బులు దొరికితే చాలనుకునే రోజుల నుంచి ఈమె వేరే వాళ్ళ డబ్బులు నాకు వద్దు అని చెప్పుతున్న ఈమె గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే.